జై మాతాది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను బిగ్గెస్ట్ దుర్గామాత మండపంది నైట్ వ్యూ మాత్రం ఒకసారి వీడియో తీస్తాను. సో నేను మాత్రం ఈరోజు ఆ మండపం దగ్గర మాత్రం వచ్చాను. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. పార్కింగ్కి జాగా ఉందో లేదో తెలియదు, పోయినాకనే తెలుస్తుంది అక్కడ. దుర్గా పూజ ఉత్సవం వచ్చి మనకి 27th నుంచి స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు మండపం దగ్గర ఇది రథం, ఇది రెండు ఉంది. ఇట్లా ఇది మండపం ఎంట్రన్స్. పబ్లిక్ లైన్లో ఉన్నారు అందరూ దర్శనం కోసం. మొత్తం టెంపుల్ సెటప్ ఇది. లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట నుంచి. ఇది ఇంకొక సైడ్ రథము. మండపం రెండు సైడ్లో మనకి రథం పెట్టారు. ఎంట్రన్స్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా స్కోడా కార్ని చూడొచ్చు మీరు, సేల్ పెట్టారు. ఆ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ కూడా చేస్తారు ఇక్కడ. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా చూడొచ్చు, చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా వేరేది కూడా బట్టల దుకాణాలు కూడా పెట్టారు ఇక్కడ. ఫోటోషూట్ కూడా ఇక్కడ ఒక ఇది పెట్టారు. ఇంకా మీరు పబ్లిక్ చూడొచ్చు, చాలామంది నైట్లో వచ్చి ఎట్లన్నా చాలామంది వస్తారని ముందు కూడా చెప్పాను. చాలామంది ఉన్నారు లైన్లో దర్శనం చేయడానికి లోపల. నేను అనుకోలేదు లైన్ ఉంటుందని, కానీ చాలా లైన్ ఉంది. ఇక్కడ ఇంకొక కార్ కూడా కంపెనీ ఉంది, హ్యుండాయ్. మండపం పక్కన మనకి రిసెప్షన్ కూడా పెట్టారు. మండపం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు చూడొచ్చు ఆర్ట్ డైరెక్టర్ సూరజిత్ పాల్, ఆర్ట్ షాడో, డ్రీమ్ డెకరేషన్ అండ్ ఈవెంట్స్ అది కూడా చేస్తారనమాట వీళ్ళు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మండపం నైట్లో. సైడ్స్లో రథాలు చూడండి ఎట్లా ఉందో. పబ్లిక్ మాత్రం లైన్లో మాత్రం నిలబడ్డారు. ఇంకా ఇక్కడ వచ్చి సెలబ్రిటీ ఎవరైనా, బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరైనా వస్తారో అనుకున్నా, కానీ రాలేదు. ఈరోజు వచ్చి భరతనాట్యం గ్రూప్ వచ్చింది, వాళ్ళు షో చేస్తారు అనమాట ఇలా. ఇంకా నేను కూడా వచ్చి లైన్లో నిలబడ్డాను లోపల, మండపం లోపల పోనీకి, దేవుని మాత దర్శనం తీసుకోవడానికి. ఒక 5-10 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేను చాలాసేపు అవుతుంది అనుకున్నాను, కానీ చాలా క్విక్గా వీళ్ళు డివోటీస్ని అందరినీ జల్దీ పంపించేసినారు అనమాట. ఎందుకంటే చాలామంది లోపల ఫొటోస్ కోసమే ఆడతారు అనమాట దర్శనం కాగానే. ఎందుకంటే లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది, దానివల్ల ఫొటోస్ మాత్రం ఎట్లనే
అందరు పబ్లిక్ మాత్రం తీసుకుంటారు ఎట్లనా. మన విష్ణుదేవుడు ఇంకా లక్ష్మీమాత లైటింగ్లా ఇంకా సూపర్గా ఉంది. ఫౌంటైన్ మాత్రం ఆన్ చేయలేదు, ఎందుకేమో తెలియదు. నైట్లో ఆన్ చేస్తారు అనుకున్నాను, ఆన్ చేయలేదు. మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మండపంది ఖర్చు వచ్చి మొత్తం 1.5 CR మాత్రం ఎస్టిమేషన్ చెప్పారు. అంత అవుతుంది కూడా, ఎందుకంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ సింగర్స్ కూడా వస్తారు కదా, దానివల్ల అంత పైసలు అవుతుంది కూడా. ఎందుకంటే 5 acres ల్యాండ్లో ఉంది, ల్యాండ్ కూడా ఎట్లైనా పైసలు ఇచ్చేది అవుతుంది వీళ్ళు. ఇంకా మండపం వచ్చి చాలా పెద్దది, ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఇక్కడ. ఉంటుంది ఖర్చు, ఉంటుంది అంత వస్తుంది ఖర్చు ఎట్లనా. ఇంకా అన్నదానం కూడా ఉంది, డైలీ 3000 to 4000 మెంబర్స్కి అన్నదానం డైలీ. లోపల రాగానే మనకు దుర్గామాత వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ దుర్గామాత వచ్చి మనకి బెంగాలీ స్టైల్లో ఉంది, మన కాళికామాత స్టైల్లో అనుకోండి, ఆ స్టైల్లో ఉంది ఇది. వీళ్ళ లోపల ఇంటీరియర్స్ డెకరేషన్ మొత్తం చాలా టాపు ఉంది ఇది. పైన జుమ్మర్స్, ఇంకా దుర్గామాత చూడండి మన కాళికామాత రూపంలో మాత్రం ఉంది. సైడ్స్లో మనకి గణపతి ఇంకా చిన్న చిన్న అమ్మవారు విగ్రహం మాత్రం పెట్టారు. లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు దుర్గామాత పూజ కాలేదు, 27th రోజు మార్నింగ్ పూట వచ్చి తీశాను అనమాట వీడియో. అప్పుడు పూజ కాలేదు, సో మధ్యాహ్నం పూట వీళ్ళు పూజ కంప్లీట్ చేశారనమాట. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట, ఒక నైట్ వీడియో కూడా తీస్తానని. సో ఈరోజు వచ్చి నేను వీడియో తీయడం అయింది. సో దుర్గామాత మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా దుర్గామాత వెనుక చెట్టులు మాత్రం పెట్టారు కదా, ఆ డెకరేషన్ మాత్రం సూపర్. పైన మనకి ఆకాశంలో ఉన్నట్టు మొత్తం ఆ డెకరేషన్ మాత్రం చేశారు, లైటింగ్స్ అవన్నీ. మన చిన్న గణపతి కూడా ఉన్నాడు పక్కన. ఈ బెంగాలీ స్టైల్లో వచ్చి మన గణపతి మాత్రం పక్కన ఉంటాడు. ఇంకా 2-3 విగ్రహాలు కూడా ఉంటుంది అమ్మవారిది అట్లా. మీరు చూడవచ్చు జుమ్మర్లు ఎంత బ్యూటిఫుల్గా ఉందని. ఇది వచ్చి బెంగాలీ డోల్స్, ఇంకా లేడీస్ ప్లే చేస్తున్నారు అన్నమాట. కొన్ని లేడీస్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు, చాలాసేపటి నుంచి ప్లే చేస్తున్నారు అనుకుంటాను. పబ్లిక్ మాత్రం వస్తూనే ఉన్నారు మాత దర్శనం తీసుకోవడానికి. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ మండపం మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ
ఈ స్టేజ్ పైన మాత్రం ఒక సోలో పెర్ఫార్మెన్స్ మాత్రం డ్యాన్స్ అవుతుండే భరతనాట్యంది. సో రేపు ఫస్ట్కి వచ్చి ఇక్కడ బాలీవుడ్ సింగర్ మాత్రం వస్తున్నారు. నేను ఇవాళ ఎవరైనా బాలీవుడ్ సింగర్స్ వస్తారు అనుకున్నాను, రాలేదు. కానీ ఫస్ట్కి మాత్రం వస్తున్నారు. సో ఇవాళ మాత్రం బ్యూటిఫుల్ భరతనాట్యం డ్యాన్స్ మాత్రం చేస్తున్నారు ఇక్కడ. ఆ గ్రూప్ వాళ్ళు వచ్చారనమాట, భరతనాట్యం గ్రూప్ వాళ్ళు. ఇంకా మీరు చూడవచ్చు, ఎమర్జెన్సీకి అంబులెన్స్ కూడా రెడీగా ఉంది ఇక్కడ. కోకోకోలా కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ షాప్ పెట్టారు. ఇంకా చాలా పెద్దగా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నేను లొకేషన్ మాత్రం చెప్పేస్తాను మీకు. మన అల్వాల్ లోతుకుంట లక్ష్మీకళా మందిర్ థియేటర్ ఆపోజిట్ మీకు ఈ మండపం కనిపిస్తుంది. సో ప్లీజ్ విజిట్ చేయండి. ఇంకా దారిలో వెళ్తుంటే మన అల్వాల్లోనే దాని పక్కనే, ఆ మండపం పక్కనే మనకి బ్యూటిఫుల్ లైటింగ్స్ కనిపించింది నాకు. సో ఈ లైటింగ్స్ వచ్చి జగన్మాత గుడి ఇది. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా లైటింగ్స్ వేశారు. ఈ లైటింగ్స్ వచ్చి జగన్మాత టెంపుల్ది ఇది. మన రోడ్ పైన టెంపుల్ ఉంటుంది పక్కన. సో వెళ్తుంటేనే ఈ వీడియో తీశాను అనమాట. ఇంకా నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కమెంట్ బాక్స్లో జై మాతాది అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై మాతాది.